ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. అంటే సవాల్ వచ్చినప్పుడు, ఒక పెద్ద ముంచేసే సమస్య వచ్చినప్పుడు కూడా అందులోంచి బయటకు వచ్చే మార్గం ఉందని చెప్పి, భగవంతుడు అంటే ఏదో ఆకారంలో కాదు, నిరాకారంగా మన ప్రకృతి, చెట్టు చేమ, మన అన్ని సర్వప్రాణి సేవ అంటారు. మనకు ఆక్సిజన్, ప్రాణవాయువునిచ్చే భగవంతుడు చెట్టు కదమ్మా. అదే కదా. కాబట్టి అలాంటి చెట్టు, అలాంటి పర్వతాలు, అలాంటి భూమి, అలాంటి నదులు, నేచర్ గొప్ప కమ్యూనిస్ట్ అమ్మా. గాలి, నీరు, వెలుగు, వెన్నెల అందరికీ సమానంగా ఇచ్చింది. ఎవరికన్నా తక్కువ ఎక్కువ ఇచ్చింది లేదు. అందరికి. మనం స్వార్థపరులై భూమికి గెట్లు పెట్టుకున్నాం, మనం స్వార్థపరులై నీళ్ళని కూడా అమ్ముకుంటున్నాం. అవును కదా. కాబట్టి మనిషిలో విప్లవాత్మకమైన మార్పు రావాలని ఏదైతుందో ఇది గ్రీన్ రివల్యూషన్. తప్పకుండా మీలాంటి కవులు, కళాకారులు, యోగులు నిజంగా ఈ ప్రపంచంలో చాలా మార్పు తీసుకురావడానికి పుట్టారు జయరాజ్ గారు. మేము మరొక్కసారి మీకు నమస్కారాలు. ఎందుకంటే ఎంత బాగా మీ మనసులోంచి ఇవాళ చొచ్చుకొచ్చిన పాటలండి. ప్రతి పదము అక్కడే ఉండాలన్నట్టు అంత అందంగా మలిచారు పాటల్ని. మనసారా ఇవాళ మీ విషయాలని చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. తప్పకుండా మీ సంకల్పం నెరవేరి మీ యజ్ఞంలో మేము కూడా పాలు పంచుకోవాలి. మీరు గొప్ప సీనియర్ జర్నలిస్టు, మీరు అనేక సంవత్సరాలు ఇక్కడ పనిచేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పిన విషయాలలో రేపటి నుంచి మీలో కూడా మార్పు వస్తుందని నేను భావిస్తున్నాను. తప్పకుండా వస్తుందండి. నేను వెంటనే అందుకు నా వంతుగా నేను ఈరోజు తెచ్చుకున్న ఈ బాటిలు, ఈ ప్లేటు, ఈ బ్యాగు మీకు ఇస్తున్నాను. రేపటి నుంచి మీరు దీన్ని ప్రకృతిని కాపాడండి, మీరు కూడా ఆరోగ్యాలతోటి ఉండండి. ప్రకృతి మాతే తెచ్చి నాకు ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నాను. ఎంత బాగుందో. వసంత గీతం పాటల పుస్తకం. ఇందులో పాటలు నేను కట్టి పాడుకుంటాను. ఎంత చలనిదం, ఇందాక పాడిన పాట. ఈ నేల తల్లి ఎంత చక్కనిదమ్మని అనుగన్న తల్లి, పచ్చ పచ్చని పట్టు చీరల్ని కట్టింది, పండుటాకుల కొండ కోనలనేమో కొప్పునా ముడిసింది, పొద్దు పొడుపునేమో ముద్దాడబోతుంది. సినిమాకి రాశారు కదా జయరాజ్ గారు. చాలా వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా, మహానుభావుడు జేసుదాస్ పాడాడు. ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి. ఈ మధ్య కాలంలో అమ్మా బాగా ప్రపంచాన్ని ఊపేసే సాంగ్ శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే. నువ్వే శిలవు, నువ్వే శిల్పివి, నువ్వే శిల్పానివి. నువ్వు ఎలా చెక్కుకుంటే అలా అవుతావు. యు ఆర్ ద క్రియేషన్, యు ఆర్ ద ప్రాసెస్ అండ్ యు ఆర్ ద క్రియేటర్. అన్నీ అంతే కదా. అంతే అద్భుతం. అది చాలా 24 నిమిషాల పాట. చాలా ఇలా ప్రపంచం అంతా బాగా, అసలు ఇంత గొప్ప తత్వవేత్త ఈ భూమి మీద ఉన్నాడా అని మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా ఏమి చెప్పలేదు నేను. పాడి పంటలు, పసిడి రాసులు, ఆలమందలు, పాలధారలు, గరక పువ్వులు, గడ్డి పాన్పులు, తుమ్మెదలు, తూని ఘనవ్వులు, ఎన్నో ఉండి ఏమి లేదని బాధపడతావెందుకోయ్, జీవించటంలో ఉన్న మధురిమ తెలుసుకోలేవెందుకోయ్, శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. ఇలాంటి అనేకమైన మార్పులు మనిషిలో ఎలాంటి. ఈ పాట విన్న చాలా మంది IAS, IPSలు అవుతున్నారు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు, సైకలాజిస్టులు అందరూ కూడా ఈ 2 రాష్ట్రాలలో వాళ్ళు ఫస్ట్ నువ్వు పేషెంట్ రావటమే ఈ పాట పెడుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఫస్ట్ ఈ పాట నాలో చాలా మార్పు వచ్చింది, చాలా మార్పు వచ్చింది. చాలామంది IASలు, IPSలు, పోలీస్ అధికారులు, జడ్జీలు. అమ్మా సుప్రీంకోర్టు జడ్జి, బాబు ఈ పాట విన్నాను, నేను కలిసే అవకాశం ఉంటుందా అని అడిగాడు. అదేంటి మహానుభావ రండి అని అన్నాను. ఆయన మీ వయసు 80 సంవత్సరాలు అనుకున్నాను, మీరు ఇంత చిన్న వయసులో ఇంత అద్భుతమైన పాట ఎలా రాశారు అని చెప్పారు. గొప్ప సాంగ్. అవును. వెలుగులను వేటాడు చీకటి, చీకటిని చెండాడు వెలుగులు, పగలు రాత్రి, రాత్రి పగలు, జనన మరణం, మరణ జననం. ఇలా అసలు ప్రకృతిని మొత్తం కూడా ఒడిసిపట్టిన
అద్భుతమైన సాహిత్యం శిలానివే. మీరు వీలైతే ఒక పాట వినండి. తప్పకుండా తప్పకుండా జయరాజ్ గారు, ఈ అద్భుతమైన కానుక, మీ మాటల కానుక, మీ పాటల ఇంకా ఏం చెప్పాలి, అసలు అదొక వర్షం, లేదమ్మా, చల్లని వర్షం ఈ రోజు మనల్ని కురిపించిన. నేచర్ కలిపిందంటే ఒక పర్పస్ ఉంటుంది. అవును, మీరు ఎప్పుడైనా చూడండి, నేచర్ చేసే పనిలో 3 గమనించండి, రేపటి నుంచి ఆగపడతాయి మీకు. నేచర్ ఏం పని చేసినా చాలా బ్యూటీగా చేస్తుంది. ఏదన్నా జరిగినా జరగకున్నా కారణం ఉంటుందంటారు. నేచర్ ఏం పని చేసినా బ్యూటీగా చేస్తుంది. గడ్డి పువ్వు పూసినా చాలా అందంగా పోస్తుంది. నేచర్ చేసే పనిలో క్రియేటివిటీ ఉంటుంది. నిన్నటి పుష్పం ఈరోజు పిందెగా మారుతుంది, పండుగ మారుతుంది. నేచర్ చేసే పనిలో ఒక పర్పస్ ఉంటుంది. అదే పర్పస్ తన జాతిని అభివృద్ధి చేసుకుంటది, మనకు ఆకలి తీరుస్తుంది. గడ్డిపో ఏముంటుంది తెలుసా జయరాజ్ గారు, మీరు అనుమతిస్తే, దారి పద్దను గడ్డి సేద్దను దాగి ఉండే బీదను నిరుపేదను ఓహో. పూజ కంటూ వస్తిని ఏ మోజులేని చిన్ని విరిని ప్రభువు కొలువున దాసినై శ్రీపదమునకును దివాసినై. భలే భలే గజల్. ఎంత ఎంత గొప్ప సింగర్ ఉన్నాడమ్మా మేలా. అయ్యో భగవాది, లేదు నేచర్ పెట్టిన భిక్ష అండి ఇది కూడా. గొప్ప గురువులు దొరికారు. ఇది కృష్ణశాస్త్రి గారి పాట. ఎంత ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై ఈ అడవి దాటిన పోనా ఎటులైనా ఇటలనే ఉండిపోనా. ఏమి కృష్ణశాస్త్రి ప్రభావం నా మీద చాలా ఉందమ్మా. అట్లాగే దాశరథి ప్రభావం. కానీ నేను అదే చెప్తున్నాను, విప్లవాత్ముడు, ఒక విప్లవకారుడికి ఇంత సున్నితమైన కోణం జాగృతం అవడం మీ బ్రతుకు ధన్యం సార్. అది చూసారు, ఇది చూసారు, అంటే ఒక 2 భిన్న ధృవాలు చూసేసారు మీరు. అవునమ్మా, అది ఎంత ఎంత సున్నితమైన విషయం ఇది అసలు. చాలా. మీరు ఏ నక్సలైట్ ఇప్పుడు చెట్టు చేమ అన్నా కూడా వాళ్ళ ఉద్యమంలో ఆ ఉడుకులో తట్టుకోవాలని నేర్పిస్తారు కానీ, భరించాలని నేర్పిస్తారు కానీ, అందులో మమేకం అవ్వాలని ఎవరు నేర్పించరు. అది మీరు 2 చూసారు, 2 ప్రపంచాలు. మీరు లేదు, ఇవాళ మీతోటి ఇంటర్వ్యూ జరగటం, ప్రకృతిలో చాలా మార్పులు వస్తాయి. మన కలయిక ఏదైతుందో సమాజాన్ని మార్చే వైపు వెళ్దాం. భయంకరమైన కరువు వచ్చినప్పుడు నేను ఒక రైతు కాడికి పోయానమ్మా. ఆయన ఒక్కటే మాట అన్నాడు, సార్ మీరు కవి అట కదా, ఒక్క వర్షం పడితే పొట్టతోటి ఉంది సార్, డెలివరీ అయింది పంట అని అన్నాడు. అప్పుడు నేను, అయ్యో మహానుభావుడా, నీకోసమైనా నేను రాస్తానని గట్టు మీద కూకొని రాసి పాడాను. వానమ్మ 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 ఒక్కసారన్నా వచ్చిపోవా వానమ్మ, చేలల్లో నీళ్లు లేవు, చిలకల్లో నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు, వంపుల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు. వానమ్మ 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 ఒక్కసారన్నా వచ్చిపోవా వానమ్మ, ఎదిగేటి మిరపసేను ఎండల్లో ఎండిపోయే, సక్కాని మొక్కజొన్న ఎక్కెక్కి ఎడబసాగే, పలుబోసుకున్న కంకి పాలన్నీ ఉడిగిపోయే, నిలుబోసుకున్న సేను నీళ్ళాడలేకపాయే. వానమ్మ 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 ఒక్కసారన్నా వచ్చిపోవా వానమ్మ. అదేమ్మా. బాబా తాళం ఎంత లయబద్ధంగా ఉంది, అందుకే తాళం వేస్తాను. వానమ్మ 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 ఒక్కసారి. ఎంత బాగా పాడతారండి జయరాజ్ గారు. లేదమ్మా, ఇలా మొత్తం కొన్ని 100 ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటా నేను. ఇంత అద్భుతం. 2 సాహితీవేత్తలు కూర్చొని మాట్లాడుకోవటం, 2 కవులు మాట్లాడుకోవటం, 2 సమాజ మార్పును కోరే వాళ్ళు మాట్లాడుకోవటం, ఇలా ఏదైతుందో చాలా గొప్ప మార్పు ఇది. తప్పకుండా జయరాజ్ గారు, మళ్ళీ మనం కలవాలి, బోల్డ్ మాటలు మాట్లాడుకోవాలి, మంచి విషయాలు, మంచి మాటలు. ఎంత గొప్ప కృష్ణశాస్త్రి గీతం మీరు పాడి నన్ను ఓ పెద్ద గిఫ్ట్ ఇచ్చి పంపుతున్నారు. అసలు అన్నమాచార్యుల వారు అండి ఎంత తత్వం ఉంటుంది. మీరు నేను ఇంకొక పెద్ద మార్పు మీతోటి చెప్పట్లేదు. నేను భావవాదిని. అవును, నేను భావవాదిని. నేను మా పక్కనే మానుకోట పక్కన ఒక అనంతారం అనే గుట్ట ఉంది. ఆ గుట్ట మీద వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. నేను చిన్నప్పుడే ఆ గుట్ట మీదకి రోజు పోయి వచ్చేవాడిని. ఒకరోజు గుట్ట పైనుంచి కిందికి దిగుతూ, నేను భౌతికవాది కాకముందు ఎంత భావవాదినో మీరు చూడండి. ఏమివ్వగలనయ్యా స్వామి శ్రీనివాస,
నీది నీకివ్వడము తప్ప స్వామి వెంకటేశ. కాళ్ళకు నడయాడు అడుగిచ్చినావు, అడుగులకు సరితూగు ఆటిచ్చినావు. చేతులకు వెలలేని శక్తి ఇచ్చినావు, శ్రమతోటి గెలిచేటి బలమిచ్చినావు. సృష్టిలయలకు శబ్ద గుణమిచ్చినావు, శబ్దముకు రంజిల్లు చెవులిచ్చినావు. అనువనువు నీ వెలుగులు లిఖించినావు, వెలుగులకు పులకించే కనులిచ్చినావు. నీ పలుకు పలికేటి పెదవిచ్చినావు, నీ స్మరణ చేసేటి స్వరమిచ్చినావు. నా గుండె నాదాలు నువ్వు మీటినావు, నలు దిశలు ప్రేమించే మనసిచ్చినావు. ఏమివ్వగలనయ్య స్వామి శ్రీనివాస, నీది నీకివ్వడము తప్ప స్వామి వెంకటేశ. అంటే ఇలాంటి భావవాద తాత్వికత కలిగిన నేను, పాటలు రాసిన నేను ఈ భౌతిక ప్రపంచంలోకి, నేచర్లోకి వచ్చిన తర్వాత ఈ ప్రకృతి, ఈ తల్లి కంటే గొప్ప దైవం ప్రకృతిలోనే పరమాత్ముడు ఉందని నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా మీరు మీ భావన ఎంత నిజమైందో ఇవాళ మీ పాటల ద్వారా అర్థమైంది జయరాజ్ గారు. మేము ధన్యులం అయ్యాం మీ మాట విని. మళ్ళీ మనం మీరు అన్నట్టుగా కలిసి మంచి మాటలు పంచుకుందాం. మనకు ఎవరికో చెప్పాలని కాదు, మనం పంచుకుంటే వినేవాళ్ళు వింటారు. సరే, మీకు ధన్యవాదాలు. నమస్కారం అండి. థ్యాంక్ యూ.